దేశాభివృద్ధిని వేగవంతం చేసేలా కీలక రంగాల్లో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, రహదారులు, విమానయానం, సాంకేతికత, పరిశోధనలు సహా పలు రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. దీర్ఘకాలంలో వృద్ధిని పరుగులు పెట్టించేలా వేలాది కోట్లు ప్రతిపాదించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో పెట్టుబడులకు పెద్దపీట వేశారు. దేశాభివృద్ధికి ఊతమిచ్చే రంగాలకు ప్రత్యేక కేటాయింపులు జరిపారు. రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖకు 2,87,333 కోట్లు ప్రతిపాదించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే 2.41% మేర కేటాయింపుల్ని పెంచారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAIకి 1,87,803 రూపాయలు ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించింది. ఇందుకోసం 1,50,000 కోట్ల రుణాలను 50 ఏళ్ల కాలానికి రాష్ట్రాలకు వడ్డీ లేకుండా అందిస్తామని తెలిపింది. 2021లో ప్రకటించిన తొలి అసెట్ మానిటైజేషన్ ప్రణాళిక విజయవంతమైందన్న నిర్మలా సీతారామన్ 2025-2030 కాలానికి రెండో ప్రణాళికను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా కొత్త ఆస్తుల సృష్టికి 10 లక్షల కోట్ల రూపాయల మూలధనాన్ని సమకూర్చుకోనున్నారు. మౌలిక సదుపాయాలు, సంబంధిత మంత్రిత్వ శాఖలు PPP పద్ధతిలో 3 ఏళ్లలో పూర్తి చేయగల ప్రాజెక్టులతో ముందుకు రానున్నాయి. ఈ దిశగా రాష్ట్రాలకు కూడా ప్రోత్సాహం అందిస్తారు. PPP పద్ధతిలో ప్రతిపాదనలను సిద్ధం చేయడానికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ పథకం ద్వారా మద్దతు అందిస్తారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతానికి 1,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. పట్టణాలను గ్రోత్ హబ్లుగా మార్చడం సహా తాగునీరు, పరిశుభ్రతకు ఈ నిధులు వినియోగిస్తారు. అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్లో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 10,000 కోట్లు ప్రతిపాదించారు. సముద్ర ఆధారిత పరిశ్రమల దీర్ఘకాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 25,000 కోట్లతో కార్పస్ ఫండ్ ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 49% అందించనుండగా మిగతా మొత్తాన్ని పోర్టులు, ప్రైవేటు రంగాల నుంచి సేకరిస్తారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, SMRల పరిశోధన, అభివృద్ధి కోసం 20,000 కోట్ల వ్యయంతో అణుశక్తి మిషన్ను కేంద్రం ప్రతిపాదించింది. 2033 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన 5 SMRలు పనిచేయడం ప్రారంభించనున్నాయి. దేశంలో ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచేలా ఉడాన్ పథకానికి కొత్త హంగులు అద్దారు. మరో 120 కొత్త గమ్యస్థానాలకు విమాన సౌకర్యం కల్పించనున్నారు. Modified Udan scheme will be launched to enhance regional connectivity to 120 new destinations, 4 crore additional passengers in the next 10 years. The scheme will also support helipads and smaller airports in hilly, aspirational and northeast regional districts. ప్రైవేటు రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 20,000 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కృత్రిమ మేధ విద్య కోసం 500 కోట్లతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నెలకొల్పనున్నారు. 15,000 కోట్లతో మరో 1,00,000 నివాస సముదాయాలు పూర్తి చేసేందుకు సామాజిక ప్రభావ నిధి ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వం, బ్యాంకులు, ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేస్తారు. అంతర్జాతీయ వాణిజ్య డాక్యుమెంటేషన్, ఫైనాన్సింగ్ పరిష్కారాల కోసం ఏకీకృత వేదికగా భారత్ ట్రేడ్ నెట్ BTN ఏర్పాటు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తాగునీరు అందించే లక్ష్యంతో అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ను 2028 వరకు కొనసాగించనున్నారు. దేశంలోని 50 ప్రముఖ పర్యాటక కేంద్రాలను రాష్ట్రాలతో కలిసి మరింత అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.